Okay, good afternoon and welcome to the Hindu newspaper analysis 28/8/2024. So what is the author talking about? Okay, so let us get into the details. The continuing churn. Okay, so author ఏమన్నారు straight away the continuing churn in the Chinese military. అంటే చైనీస్ మిలిటరీలోని అంటే తెలుగులోని చర్నింగ్ అంటే చిలకడం అన్నమాట. అంటే మార్పులు కూర్పులు చేర్పులు చాలా చేస్తున్నారు. ఎవరు? చైనీస్ మిలిటరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు స్టర్రింగ్ అప్ అన్నమాట. ఓకే, దే ఆర్ స్టర్రింగ్ అప్. దే ఆర్ అంటే యు స్టర్రింగ్ అంటే మనలా గిర్రని తిప్పుతూ ఉంటాం చూడండి. స్టర్ నాట్ షేక్ అని అంటాం కదా, అలాగా మనకి కాఫీలోని ఒక గ్లాస్లో వేసుకున్నాం అనుకోండి పంచదార కింద ఉండిపోద్దని మనం తిప్పుతాం. అలాగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అలాంటి యాక్ట్ కాదు, నాట్ లైక్ కాఫీ మేకింగ్ బట్ ద కంటిన్యూస్ చర్న్ ఓకే ఆఫ్ చైనీస్ మిలిటరీ. ఏం చేస్తున్నారు చూద్దాం. August 1 అంటే ఈ నెలే 2024 మార్క్స్ అంటే 97వ యానివర్సరీ అనమాట. 97 ఏళ్ళ క్రితం చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కనుగొన్నారు, ఫౌండెడ్, ఓకే, స్థాపించారనమాట. అండ్ ద వీక్ ఆర్ సెలబ్రేటెడ్ విత్ పాంప్, చాలా స్ప్లెండిడ్గా, చాలా సంతోషంగా, స్ప్లెండిడ్గా పాంప్ అండ్ షో. బట్ దేర్ వాజ్ ఆల్సో సాంబర్ ఇన్స్పెక్షన్. ఆథర్ గారు చూడండి ఎంత బాగా వాడారు. దెర్ ఇస్ ఆల్సో సాంబర్ ఇన్స్పెక్షన్ అన్నారు. సాంబర్ ఇన్స్పెక్షన్ అండ్ క్లాండెస్టైన్ చేంజెస్. సాంబర్ అనగానే మనకి ఏమనాలి, మనం వెంటనే సీరియస్ ఆర్ సాడ్. ఓకే, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు, ఎటువంటి హ్యూమర్ లేదు. ఓకే, అండ్ క్లాండెస్టైన్ సీక్రెట్ చేంజెస్ ఎక్కడ జరిగాయండి? ఇన్ ద మిలిటరీ లీడర్షిప్. అంటే పైన ఉన్న పొజిషన్స్లోని లీడర్లందరినీ చాలా సీరియస్గా మార్చేశారు. ఓకే, చాలా సీక్రెట్గా మార్చేశారు. సాంబర్ ఇన్స్పెక్షన్స్ జరిగాయి, సీరియస్గా ఇన్స్పెక్షన్ జరిగాయి, ఎంటర్టైన్మెంట్ ఏం లేకుండా ఇన్స్పెక్షన్ అని చూసుకున్నారు. ఎవరికి తెలియకుండా మార్పులు కూర్పులు చేర్పులు చేశారు. ఓకే, మోర్ స్పెసిఫికల్లీ ఎక్కడ చేశారు? ద సదరన్ అండ్ నార్దర్న్ థియేటర్స్ ఆఫ్ పిఎల్ఏ. ఓకే, నార్త్ సౌత్ అక్కడ పెద్ద పెద్దగా మార్పులు చేశారు. అంటే ఆర్మీ చీఫుల్ని, అక్కడ ఉన్న హెడ్స్ని అందరినీ చేంజ్ చేశారు, లీడర్షిప్ పొజిషన్స్ చేంజ్ చేశారు. విట్నెస్డ్ ఏ చేంజ్ అన్నాను కదా, ఇది ఏం చూసింది? ఇది చేంజ్ ఇన్ కమాండర్స్. అంటే లీడర్స్ని, వీడి కమాండింగ్ హెడ్ మార్చిద్దాం, ఇటు చేద్దాం, అటు చేద్దాం, ఇవన్నీ చేశారనమాట. విత్ జనరల్ వూ యనాన్ అండ్ జనరల్ హువాంగ్ మింగ్ రెస్పెక్టివ్లీ టేకింగ్ చార్జ్ సమ్ టైమ్ ఇన్ ద లాస్ట్ మంత్, జూలైలో. దీస్ న్యూ అపాయింట్మెంట్స్, ఈ కొత్త అపాయింట్మెంట్స్ రివీల్, బహిర్గతం చేశాయి. ఏంటి? రాదర్ సైలెంట్లీ, అంటే పెద్ద హడావిడేం లేకుండా, ఇన్ ద ప్రొవిన్షియల్ కవరేజ్, ఇన్ ద ప్రొవిన్షియల్ ఒక్కొక్క ఏరియా ప్రొవిన్షియల్ కవరేజ్ ఆఫ్ August 1 సెరమనీస్. మన August 1 నాడు 97వ యానివర్సరీ నాడు అవన్నీ బయటపడ్డాయి. ఓకే, కవరేజ్ ఆఫ్ August 1 సెరమనీస్ ఆర్ ద లేటెస్ట్. ఇది ప్రస్తుతం లేటెస్ట్గా జరిగింది. ఇన్ అ లైన్ ఆఫ్ డిస్మిసల్స్, అంటే డిస్మిస్ చేస్తారు, తీస్తారు, అండ్ రిప్లేస్మెంట్స్. మళ్ళీ వాళ్ళు డిస్మిస్ చేస్తే వాళ్ళ పొజిషన్లో ఇంకోళ్ళు రావాలి కదా, రిప్లేస్మెంట్స్. ఎక్కడ? ఇన్ ద పిఎల్ఏ అంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా. ఓకే, అండ్ ఆర్ స్టర్రింగ్, మళ్ళీను దర్ అగైన్ స్టర్రింగ్ అప్, యాజిటేటింగ్ ద పాట్ ఆఫ్ స్పెక్యులేషన్. ఈయన్ని మార్చొచ్చేమో, ఆయన మార్చొచ్చేమో, ఈయన్ని ఇలా చేయొచ్చేమో, ఈయనకి పొజిషన్ రావచ్చేమో, ఆయన్ని డిమోట్ చేయొచ్చేమో. సో పాట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఓవర్ పొటెన్షియల్ రీజన్స్ అండ్ ఇంప్లికేషన్స్. ఎందుకు అలా చేశారు, దానివల్ల పర్యాయం ఏంటి, దానివల్ల జరగబోయే విపరీతాలు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, అన్నీ రీజన్స్ అండ్ ఇంప్లికేషన్స్ మాట్లాడేశారనమాట. ఓకే, వాళ్ళు మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ ఏమంటారు చూడండి. క్లియర్? రైట్. సో లెట్ us go to the next one. టుమల్ట్ ఇన్ సదరన్ థియేటర్. సో ఇప్పుడు నార్త్ సౌత్ థియేటర్స్లో మార్చారు కాబట్టి, సో వెంటనే ఏమన్నారు ఆథర్ గారు? దేర్ ఈజ్ అ టుమల్ట్. ఎక్కడైందండి టుమల్ట్ అన్నది? ఓకే, మనకి చాలా అంటే విపరీతమైన చేంజెస్ వచ్చినాయి అన్నమాట. దేర్ ఈజ్ అ టుమల్ట్. ఓకే, కైండ్ ఆఫ్ అప్రోర్, అంటే నచ్చలేదు చాలామందికి. సో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వెంటనే వాళ్ళ అయిష్టాన్ని బయట పెట్టారనమాట. ఓకే, సో దే హ్యావ్ బీన్ showing their discontent. So tumult in southern theater. In the recent months, China has been embroiled, అంటే డీప్లీ ఇన్వాల్వ్డ్. ఎంబ్రాయిల్డ్ అంటే ఏంటి?
డీప్లీ ఇన్వాల్వ్డ్ అంటే ఆ ఉచ్చులో బిగించుకుపోయింది. ఏంటి? ఇన్ స్కర్మిషెస్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఫైట్స్, చిన్న చిన్న ఫైట్స్, అంటే పెద్దగా యుద్ధం ఏం కాదు, అసలు దానికి పెద్ద ప్రాతిపద్యం ఏం లేదు. కానీ అలాంటి యుద్ధాల్లోని చైనా ఇన్సిగ్నిఫికెంట్ ఫైట్స్లోని చైనా హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇట్ సెల్ఫ్, ఓకే, ఇన్ ఇన్సిగ్నిఫికెంట్ ఫైట్స్, ఓకే, విత్ ద ఫిలిప్పైన్స్ ఎక్కడండి? సౌత్ చైనా సీలో. ఇట్ హ్యాస్ డ్రాన్ క్రిటిక్, అంటే ఈ ఫైట్ గురించి చాలామంది క్రిటికల్ ఎస్సేస్ రాశారు, క్రిటిక్ ఫ్రమ్ రీజనల్ పవర్స్ ఎవరు? జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. దీనివలన చైనాకి ఏం జరిగింది? అండ్ హ్యాస్ కాస్డ్ ద ఓవరాల్ సెక్యూరిటీ సిట్యుయేషన్, చైనాలో ఉన్న ఓవరాల్ సెక్యూరిటీ సిట్యుయేషన్ అంతా కాస్త డిటీరియరేట్ అయింది, అంటే అసలు పాడైంది. డిటీరియరేట్ హ్యాస్ ఫాలన్, హ్యాస్ బికమ్ వర్స్. విత్ చైనాస్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్, అంటే బయట ఉన్న ఎన్వైర్న్మెంట్ అంతాను బికమింగ్ ఇంక్రీజింగ్లీ హాస్టైల్, అంటే అన్ఫ్రెండ్లీ. ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ చైనా చుట్టూ ఏమైపోయింది? అన్ఫ్రెండ్లీ అయిపోయింది. అండ్ యాజ్ ఎక్స్ప్రెస్డ్, ఎవరు చెప్పారు ఇది? ఇన్ ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్. ఆయన ఆఫన్గా రిపీటెడ్ వర్డ్స్ ఏంటండి? ప్రొఫౌండ్, చాలా డీప్ చేంజెస్, అన్సీన్ ఇన్ అ సెంచరీ. ఈ 100 ఏళ్లలోనే మీరు చూడని చాలా డీప్ చేంజెస్ జరుగుతున్నాయి. ప్రొఫౌండ్ చేంజెస్ అన్సీన్ ఇన్ ద సెంచరీ, ప్రొఫౌండ్ సీన్స్ అన్సీన్ ఇన్ ద సెంచరీ అని ఆయన ఆఫ్టర్ రిపీటెడ్ అనమాట. ఎవరు? చైనా యొక్క ప్రెసిడెంట్ గారు తరచూ అనేది. ద పిఎల్ఏ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు, లిబరేషన్ ఆర్మీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ట్రాన్స్ఫార్మ్, మార్చేస్తాను నేను. ఎలాగా? వరల్డ్ క్లాస్, ప్రపంచ స్థాయి మిలిటరీ ఫోర్స్గా ప్రిపేర్ చేస్తాను. ఎందుకు? సో దట్ వీ కెన్ టేక్ ఆన్ డైవర్స్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్. మన చుట్టుపక్కల ఫిలిప్పైన్స్తోని, వీళ్ళతోని, వాళ్ళతోని గొడవలు అవన్నీను డైవర్స్, ఒకటని కాదు కదా, విడివిడిగా ఒక్కొక్క కంట్రీ, వియత్నాంతో గొడవ ఉండొచ్చు, ఫిలిప్పైన్స్తో గొడవ వచ్చు, తైవాన్తో గొడవ ఉండొచ్చు, రెడ్ సీ మీద వీళ్ళు పట్టు, సౌత్ చైనా సీ మీద వీళ్ళు పట్టు వీళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు వస్తారు, వాళ్ళనేవి, ఇవన్నీ ఎలాగా? హౌ షుడ్ ఐ కంట్రోల్ ఆల్ దిస్? సో ఐ షుడ్ మేక్ మై మిలిటరీ వెరీ స్ట్రాంగ్. సో చాలా ప్రొఫౌండ్ చేంజెస్ చేస్తాను అని ఓపెన్గా అంటున్నారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఓకే, సో గివ్ మీ 1 second. Hence the surreptitious. So let us go back. కనుక ఏం చేస్తున్నారు? హెన్స్ ద సరప్టీషియస్. ఏమన్నారు ఆథర్ గారు? హెన్స్ ద సరప్టీషియస్ సీక్రెట్ రిమూవల్ ఆఫ్ జనరల్ వాంగ్ జుబిన్ యాజ్ కమాండర్ ఆఫ్ ద సదరన్ థియేటర్. మార్చేశారు ఆయన్ని. ఓకే, సీక్రెట్గా మార్చేశారు, రిమూవల్. మే సిగ్నల్, ఇది ఏం సంకేతం చెప్తుందంటే హిస్ పర్సీవ్డ్ ఇన్ఎఫిషియన్సీ, అంటే ఈ జీ గారు, ఆయన గవర్నమెంటు, ఉన్న ఆర్మీ వాళ్ళందరి ప్రకారం, వాళ్ళ ఆలోచన దృక్పథంలో నుంచి పర్సీవ్డ్, వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం ఈ వాంగ్ జుబిన్ ఇన్ఎఫిషియెంట్, అబ్బే అంత సామర్థ్యం లేదండి అనేసారు. ఇన్ సాలిడిఫైయింగ్, అంటే స్ట్రెంగ్థనింగ్, సాలిడ్ చేయాలి కదా, సాలిడిఫైయింగ్ చైనాస్ అంబిషియస్, అంటే ఎవ్వరూ ఇటువంటిది ఆలోచించలేదు. సో వెరీ అంబిషియస్ అండ్ బెలిజిరెంట్, అంటే రెడీ టు ఫైట్, బెలికోస్, పగ్నేషియస్, రెడీ టు ఫైట్, విజన్ ఆఫ్ ఏంటి? నేవల్ పవర్. మన నేవల్ పవర్ ఎలాంటి దాన్నైనా ఛేదించుకెళ్ళిపోవాలి అనే దీంట్లోకి తీసుకురావాలి, పొజిషన్లోకి. ఓకే, సాలిడిఫై చేయాలి. అది వీళ్ళ ఆలోచన ప్రకారం, వీళ్ళ దృక్పథం ప్రకారం వాంగ్ గారు అంత సామర్థ్యత లేదు. హౌఎవర్ బియాండ్ దీస్ ఆబ్వియస్ ఫ్యాక్టర్స్, అంటే బయటకు కనబడుతున్న ఫ్యాక్టర్స్ కాదు, అంటే ఈ పద్ధతి వల్ల, దీనివల్ల ఇవి కాకుండా ఇంటర్నల్ పాలిటిక్స్, లోపల చాలా రాజకీయాలు ఉంటాయి. విదిన్ ద థియేటర్ కమాండ్, ఓకే, మే ఆల్సో హ్యావ్ సంథింగ్ టు డూ విత్ వాంగ్స్ రీప్లేస్మెంట్. ఆయన ఇన్ఎఫిషియెంట్ కదా, లోపల రాజకీయాలు కూడా చేసి ఆయన్ని మొత్తానికి తీసేశారు. ఆయన్ని మొత్తానికి ఆ పొజిషన్ నుంచి ఏం చేశారు? తీసేశారనమాట. ఓకే, సో వాంగ్స్ రిప్లేస్మెంట్. జూన్ 2024లో ఏం జరిగిందంటే, ఇంకా జూన్ 2024లోని సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి, చైనాస్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆన్ డిఫెన్స్ మ్యాటర్స్, అంటే చైనాని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా,
ఆర్గనైజ్డ్ ఇట్స్ పొలిటికల్ వర్క్ కాన్ఫరెన్స్. వాళ్ళ పొలిటికల్ వర్క్ కాన్ఫరెన్స్ని ఒకటి ఆర్గనైజ్ చేసుకుని అందరు రండి మాట్లాడుకుందాం, మన స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మన వీక్నెస్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ. సూన్ ఆఫ్టర్ ఇది అయిన వెంటనే ద సదరన్ థియేటర్ కమాండ్ ఆర్గనైజ్ స్టడీ సెషన్. వెంటనే సదరన్ థియేటర్ కమాండ్ ఒక స్టడీ సెషన్ పెట్టుకుంది. ఎందుకు? టు అండర్స్టాండ్. చూడండి ఆథర్ గారు ఎంత బాగా అన్నారు. ఎందుకు పెట్టుకుంది? టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్ ద కాన్ఫరెన్స్ స్పిరిట్. ఓకే, ఈ పొలిటికల్ వర్క్ కాన్ఫరెన్స్ యొక్క ఏ స్పిరిట్తో చేస్తున్నారు, యూ షుడ్ నో ద స్పిరిట్ ఆఫ్ దట్, దెన్ యూ ఇంప్లిమెంట్ దట్ స్పిరిట్. దేనికోసం మనం ఇదంతా పరిగెడుతున్నాం. ఓకే, సో కాన్ఫరెన్స్ స్పిరిట్ ఇట్ వాజ్ రివీల్డ్ దెన్. అప్పుడు బయట పెట్టారు ఏంటి? జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ హ్యాడ్ బీన్ రీసెంట్లీ కండక్టెడ్ బిట్వీన్ ద థియేటర్స్ వేరియస్ నేవల్ యూనిట్స్. ఓకే, వాళ్ళకున్న చాలా నేవల్ యూనిట్స్లోని జాయింట్గా వాళ్ళు ఏం చేశారండి? ఒక ఎక్సర్సైజ్. అంటే మన శక్తి ఏంటి, మన దగ్గర ఉన్న లోపాలు ఏంటి, ఇవన్నీ కనుక్కుంటారు అప్పుడు. ఓకే, కాన్ఫరెన్స్ స్పిరిట్ ఇట్ వాజ్ రివీల్డ్, బయట చెప్పారు దట్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఓకే హ్యాడ్ బీన్ రీసెంట్లీ కండక్టెడ్ బిట్వీన్ ద థియేటర్స్ వేరియస్ నేవల్ యూనిట్స్ అండ్ దాని రిజల్ట్ ఏంటి? వర్ డిస్మల్. చాలా బాధాకరంగా ఉంది. దే వర్ నాట్ ఎంకరేజింగ్ ఎట్ ఆల్. ఓకే, దే వర్ నాట్ ఎంకరేజింగ్ ఎట్ ఆల్. ద రిజల్ట్స్ వెరీ వెరీ డిస్మల్. ఎంత ఓపెన్గా అనేసాడు చూడండి అని. సో దే వర్ వెరీ గ్లూమీ, దే వర్ బ్యాడ్, దే వర్ పూర్. ఓకే, దే వర్ పూర్. మోర్ స్పెసిఫికల్లీ డ్యూరింగ్ దిస్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ అవుతున్నప్పుడు సమ్ పొలిటికల్ ఆఫీసర్స్ వర్ ఫౌండ్ టు బి వెరీ ఇన్ఎఫిషియంట్. పొలిటికల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు అబ్బాయి వీటిలో అంత సత్తా లేదండి అని బయటకు వచ్చాయి. ఇన్ ఫుల్ఫిల్లింగ్ ఏం చేయాలి పొలిటికల్ ఆఫీసర్స్? వార్ టైమ్ మొబిలైజేషన్ డ్యూటీస్ వాళ్ళు చేయలేకపోయారు కరెక్ట్గా. సో వాట్ ఈస్ వార్ టైమ్ మొబిలైజేషన్ డ్యూటీ? వార్ టైమ్ మొబిలైజేషన్ డ్యూటీ అంటే ప్రిపేరింగ్ ద కంట్రీస్ మిలిటరీ రిసోర్స్ ఫర్ వార్ ఆర్ అదర్ నేషనల్ ఎమర్జెన్సీస్. కంట్రీలోని ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే దానికి రెడీ చేయాలి, లేదా బయట నుంచి ఎవరైనా మనల్ని అటాక్ చేస్తే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి కూడా మనం రెడీగా ఉండాలి. సో వార్ టైమ్ మొబిలైజేషన్ డ్యూటీస్లోని కొంతమంది రాజకీయ నాయకులు ఆఫీసర్స్ అంత బుర్రలేదండి అనేసారు. ఓకే, వాళ్ళు అంత పనికిరారు. బుర్రలేదు కాదు, వాళ్ళు పనికిరారు. ఓకే, వెరీ ఇన్ఎఫిషియంట్ అనేసారు కదా ఆథర్ గారు. వెరీ ఇన్ఎఫిషియంట్ ఆ వర్డ్ చూడండి. ఇన్ ఫుల్ఫిల్లింగ్ దర్ డ్యూటీస్. క్లియర్? ఇన్ ఫుల్ఫిల్లింగ్ దర్ డ్యూటీస్. సో ఇప్పుడు ఏప్రిల్ 2024లో ఏం చేశారు? ఏప్రిల్ 2024లోని వేరియస్ మిలిటరీ ఆఫీసర్స్ ఇన్ ద థియేటర్ ఆల్సో మెట్. ఓకే, ఫుల్ థియేటర్లో అందరూ కలిశారు. ఎందుకు? టు డిస్కస్ టెన్షన్స్. ఓకే, టెన్షన్స్ ఉంటాయి గ్యారంటీగా. ఎవరెవరి మధ్యన? వెటరన్స్ అంటే ఆర్మీలో చేసి రిటైర్ అయిన వాళ్ళు, కొత్తగా లీడర్షిప్లో ఉన్న వాళ్ళకి మధ్యన. ఇది ఎప్పుడు ఉన్నది కదా, ఓల్డ్ అండ్ న్యూ, దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఇంబ్యాలెన్స్. ఇట్ వాస్ కంక్లూడెడ్ దట్ ద కామన్ గోల్, కామన్గా అందరూ ఓల్డ్ వాళ్ళకి వాళ్ళ ఐడియాలు ఉంటాయి, కొత్త వాళ్ళకి కొత్త ఐడియాలు ఉంటాయి, వీళ్ళిద్దరికి ఎప్పుడు సంధి కుదరదు. కానీ ఇట్ వాస్ కంక్లూడెడ్ దట్ ది కామన్ గోల్ ఫర్ ఆల్ ద థియేటర్ పర్సనల్ వాస్ ఏంటి? కామన్గా ఏం చూడాలి? ఇవాల్వ్ ఫ్రమ్, అసలు మన మ్యూచువల్ డిస్కంటెంట్, మీకు నేను నచ్చను, నేను మీకు నచ్చదు, ఇవన్నీ పక్కన పడేయండి. ఇవాల్వ్, బయటికి రండి. కమ్ అవుట్ ఆఫ్ ది షెల్. లుక్ ఎట్ చైనా యాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ ఈగోస్. ఇవన్నీ పక్కన పడేయండి. లుక్ ఎట్ చైనా. హౌ యూ కెన్ డూ గుడ్ ఫర్ చైనా విత్ యువర్ veteran experience and with your new experience. A mix of old and new. Clear? Experience and the innovation. So that is important. Clear? So mutual discontent. దాన్ని ఎలా రమ్మన్నారు? మ్యూచువల్ సపోర్ట్. నాకు నువ్వంటే పడదు, నీకు నేను కాదు, అది కాదు, అవి పక్కన పెట్టండి. ఇవాల్వ్ అండ్ లుక్ ఎట్ మ్యూచువల్ సపోర్ట్. ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోగలం? ఓల్డ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, న్యూ వాళ్ళ ఇన్నోవేషన్. అండ్ యాజ్ ఎ థియేటర్ గ్రాపిల్డ్ అంటే దే వాంటెడ్ టు రెసల్, దే వాంటెడ్ టు టేక్ కంట్రోల్ విత్ ఇష్యూస్ పర్టైనింగ్ టు రిలేటింగ్ టు కొహెషన్, కలిసికట్టుగా కొహెసివ్ యూనిట్గా ఎలా పనిచేయాలి, అండ్ ఎఫిషియన్సీ, చక్కమని పనిచేయాలి, స్లిక్గా స్మూత్గా వెళ్ళిపోవాలి, ఎక్కడ గొడవలేం లేకుండా. ఇట్ హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ ఏ ఫాల్ట్ టాలరెన్స్. తప్పు చేస్తే నువ్వు తప్పు అని ఆడి మీద పడిపోకూడదు. కాస్త ఓపిక,
ఓపిక ఉండాలి, ఫాల్ట్ టాలరెన్స్ ఉండాలి, ఓపిక పట్టాలి. ఓకే, ఫాల్ట్ టాలరెన్స్ ఉండాలి అని వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఓకే, ఒక కంక్లూజన్కి వచ్చారనమాట. ఫాల్ట్ టాలరెన్స్ క్లియర్. ఈ ఫాల్ట్ టాలరెన్స్ ఎందుకంటే ఎస్టాబ్లిష్ అ ఫాల్ట్ టాలరెన్స్ దేనికి అంటున్నారు? ఓకే, నౌ లెట్ us see. ఈ ఫాల్ట్ టాలరెన్స్ మెకానిజం ఎందుకు? టు అలౌ ఎవరండి? టు అలౌ దిస్ ఆర్మీ పర్సనల్స్ మిస్టేక్స్ చేయండి, రిపోర్ట్ ఎర్రర్స్ వితౌట్ ద ఫియర్. తప్పులు ఏమైనా చేస్తే రిపోర్ట్ చేయండి వితౌట్ ద ఫియర్ ఆఫ్ రెప్రిమాండింగ్, బీయింగ్ క్యాస్టిగేటెడ్. ఓకే, స్కోల్డింగ్స్ అనవు మర్చిపోండి, ఆ భయం తీసేయండి. అడ్మానిష్మెంట్స్ అండ్ క్యాస్టిగేషన్స్ అండ్ రెప్రిమాండ్స్, రిప్రూఫ్, ఫైండింగ్ ఫాల్ట్, క్రిటిసైజింగ్, స్కోల్డింగ్, సెన్ష్యూరింగ్, ఇవన్నీ మర్చిపోండి. Forget all the excoriations. You have to now come out. Now this is the fault tolerance mechanism. Evani, you are allowing personnel to make mistakes, report the mistakes without the fear of being scolded by the officers, and enable rectification. తప్పు చేస్తే రెక్టిఫై చేసుకో అపాన్ ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇది బాగాలేదు, ఓకే ఇలా చేసుకో, ఇలా చేస్తే బాగోద్ది. భయపడకు స్కోల్డ్ చేస్తావని, ఫస్ట్ చెయ్యు, ఫస్ట్ చేసే. ఓకే, ఇప్పుడు ఏం చేశారు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా రాశారు ఆథర్ గారు ఇవాళ ఆర్టికల్. సో వెన్ స్వీపింగ్ అంటే తుడిచిపెట్టేసే కాదు, విపరీతమైన మార్పులు అన్నమాట, అసలు టోటల్గా అప్సైడ్ డౌన్ మార్పులు. సో స్వీపింగ్ రిఫార్మ్స్ ఇన్ ద PLA వర్ ఫస్ట్ ఇనిషియేటెడ్ ఎప్పుడండి? 9 ఏళ్ళ క్రితం, 2015. దే ప్రామిస్ టు క్రియేట్ అ పర్ఫెక్ట్ మిలిటరీ ఫోర్స్. ద ఎంఫసిస్ పర్ఫెక్ట్ మిలిటరీ ఫోర్స్ని ఉంటుంది చైనాకి అని 2015లోనే అన్నారు. ద ఎంఫసిస్ ఆన్ అచీవింగ్. ఓకే, దేని మీద వాళ్ళు ఎక్కువ నొక్కి వక్కాణించారు? ఫ్లాలెస్, తప్పు పట్టలేని ఇంటర్ ఆపరబిలిటీ. అంటే ఇంటర్గా నేవీ వాళ్ళ ఆర్మీ, ఆర్మీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అందరూ ఇంటర్ ఆపరబిలిటీ చూసుకోవాలి. క్రియేటింగ్ ఏ సీమ్లెస్ హైరార్కీ, అంటే జాయింట్లు ఏమీ లేకుండా ఆర్డర్ 1 2 3 4 5 6 అలాగా ఒక హైరార్కీని, సీమ్లెస్ హైరార్కీ. ఇక్కడ ఏముండాలి? వేర్ యంగర్ పర్సనల్, యువకులు హ్యాడ్ ద ఫ్రీడమ్ టు ఇన్నోవేట్. యువకులకి కొత్తవి ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ బిల్డింగ్ అండ్ ఎక్స్క్విజిట్ అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెకానిజం. ఓకే, వెరీ టాప్ లైన్ అనమాట, టాప్ గన్ లాగా. ఎక్స్క్విజిట్ మెకానిజం ఫర్ వార్ టైమ్ మొబిలైజేషన్. యుద్ధమైనప్పుడు మనకి లోపల ఎటువంటి కష్టాలు ఉన్నా చూసుకోగలగాలి, ఎమర్జెన్సీస్, బయట కంట్రీల్లో మనల్ని అటాక్ చేయకుండా చూసుకోవడానికి మొబిలైజ్ చేయగలగాలి. ఇవన్నీను హ్యావ్ ఆల్సో బేర్లీ వేవర్డ్. చూడండి ఎంత బాగా అన్నారు. Seamless hierarchy where younger person had the freedom to innovate and build exquisite mechanism. Top of the line mechanism for wartime mobilization have also barely wavered. Okay, అస్సలు వేవరింగ్ అవ్వలేదు, అలా నిలకడగానే ఉందన్నమాట. బేర్లీ వేవర్డ్ బట్ ఇన్ లెస్ దాన్ ఎ డెకేడ్. అంటే 9 ఏళ్ళు కాబట్టే లెస్ దాన్ ఎ డెకేడ్. ఈ 9 ఏళ్లలోని ఏమైంది? ఓకే, చూడండి ఆథర్ గారు ఏమంటారు. బట్ ఇన్ లెస్ దాన్ ఎ డెకేడ్ దీస్ డెవలప్మెంట్స్ ఇన్ ద సదరన్ థియేటర్ హ్యావ్ షోన్ ద ఫాల్ట్ లైన్స్. తప్పులు చూపెట్టాయి. ఓకే, దే హ్యావ్ షోన్ ద ఫాల్ట్ లైన్స్ ఇన్ ద రిఫార్మ్ విజన్. మనం రిఫార్మ్ చేద్దాము, మార్పులు చేద్దాం అన్న దాంట్లోని అవకతవకలు, తప్పులు, తడకలు అన్నీ బయటపడిపోయి. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఇంప్లికేషన్స్ ఫర్ ద PLA. ఇప్పుడు దీనివల్ల మనం ఏంటి పరిణామాలు ఏంటి? ఇన్ ద లైట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అసెస్ వాట్ జనరల్ వు యానాన్ లీడర్షిప్ మే మీన్ ఫర్ ది సదర్న్ థియేటర్ కమాండ్. ఇప్పుడు ఈ కొత్త కోణంలోంచి ఇన్ దిస్ లైట్ మనం ఏం చేయాలి? మనం ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏ లెవెల్లో ఉన్నాం, ఇవన్నీ అసెస్ చేయాలి. అసెస్ ఏంటి? వాట్ జనరల్ వు యానాన్స్ లీడర్షిప్ మే మీన్ ఫర్ ది ఎవరికి? సదర్న్ థియేటర్ కమాండ్. టు బిగిన్ విత్
a potential reason for Wu's appointment as theatre commander may be that అసలు ఎందుకు ఈయన్ని థియేటర్ కమాండర్గా చేశారు, ఎందుకు అయి ఉంటుందంటే మేబీ దట్ హీ హ్యాస్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్, బాగా క్షుణ్ణంగా ఆయనకి బాగా నలిగి ఉన్నాడు అందులో వర్క్లో, వర్కింగ్ సైడ్ బై సైడ్ విత్ పార్టీ బాసెస్. ఎవరితో వర్క్ చేస్తున్నాడు ఆయన? పార్టీ బాసెస్ అందరితోని ఆయన బాగా వర్క్ చేస్తున్నారు. అంతేకాదు Wu is a veteran of the CMC Joint Staff Department. అంటే ఈయన ఎప్పటి నుంచో సిఎంసిలో ఉన్నారు. హ్యావింగ్ సర్వ్డ్ యాట్ ఇస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఆయన ఉద్యోగం ఏంటంటే అందులోని సర్వ్డ్ యాజ్ ఇట్స్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ స్టాఫే అవ్వాలి. హీ హాజ్ ప్రీవియస్లీ, దీనికి ముందు, ఆల్సో సర్వ్డ్ యాజ్ కమాండర్ ఆఫ్ ది సెంట్రల్ థియేటర్. సెంట్రల్ థియేటర్ కూడా ఆయన కమాండర్. వర్కింగ్ క్లోజ్లీ విత్ అఫీషియల్స్ ఇన్ బీజింగ్. బీజింగ్లో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులతో చాలా క్లోజ్గా షోల్డర్ టు షోల్డర్ వర్క్ చేశాడు. ఆన్ క్రిటికల్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్, మామూలుగా కాదు, చాలా ఇంపార్టెంట్ దేశానికి పనికొచ్చే సెక్యూరిటీ, ఓకే, ప్రొటెక్షన్ కోసం ఎలా మనం సంరక్షించుకోవాలి, ఎలాగ మనల్ని వేరే వాళ్ళు అటాక్ చేసినా ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ ఇష్యూస్ మీద. ఇన్ దిస్ రిగార్డ్ హిజ్ అపాయింట్మెంట్ టు ది సదరన్ థియేటర్ మే వెల్ బీ అబౌట్ ఇంప్లిమెంటింగ్. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఈ పొజిషన్ తీసుకొచ్చారు, ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్లిమెంటింగ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, ద కమ్యూనిస్ట్ పార్టీ దట్ ఈస్ దేర్, ద రిఫార్మ్ ఎజెండా. మార్పులు, ఆ ఎజెండాని టు అ టీ, అంటే పర్ఫెక్ట్. టు అ టీ అంటే ఏంటి? మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, అచీవింగ్ జాయింట్నెస్, ఓకే, అందరు కలిసి బిట్వీన్ ఎవరెవరు వేరియస్ ఫోర్సెస్ అటాచ్డ్ టు ద థియేటర్ ఈజ్ వైటల్, వెరీ ఇంపార్టెంట్. అండ్ వూ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ మే బీ హెల్ప్ఫుల్ హియర్. ధృవీకరించి చెప్పడం లేదు వాళ్ళు, మే బీ హెల్ప్ఫుల్ అంటారు. మేబీ మనకి ఎక్కడ ఆయన ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏమంటారు నెక్స్ట్ చూడండి. విదిన్ అ వీక్ ఆఫ్ హిస్ అపాయింట్మెంట్ అయ్యి ఒక వారం రోజుల్లో మేకింగ్ ద న్యూస్, ద సదరన్ థియేటర్ కమాండ్ హెస్ స్ప్రంగ్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఫీట్. వెంటనే ఆయన రాగానే మళ్ళీ దానికి కొత్త ఉత్సాహం వచ్చి మళ్ళీ వెంటనే ఇట్స్ లైక్ స్ప్రింగ్ చికెన్ లాగా టాక్ మళ్ళీ నిలబడాయి, లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా. దే స్ప్రంగ్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఫీట్. సదరన్ కమాండ్ డిక్లేర్డ్ దట్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. అంతా everything is okay sir, we are totally taking control of everything అని సార్. ఇన్ఫ్యాక్ట్ ద జాయింట్ మ్యారిటైమ్ అంటే సముద్రంలో మ్యారిటైమ్ అండ్ ఏరియల్ పెట్రోల్స్ అంటే గాలిలోని ఏరియల్ పెట్రోల్స్ కండక్టెడ్ బై ద థియేటర్ ఫోర్సెస్ ఆన్ August 7th నియర్ ద ఎక్కడండి ఇది స్కార్బరో ఐలాండ్స్. షో దట్ ఏం చూపెడుతుంది, ద థియేటర్ ఈజ్ ఆల్సో ఆల్రెడీ టెస్టింగ్ ఇట్స్ రికనైజాన్స్ అంటే సర్వే ఇన్ ఏరియా బిఫోర్ ఎ మిలిటరీ అటాక్. ఓకే, ఆల్రెడీ టెస్టింగ్ ఇస్ రికనైజాన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ కేపబిలిటీస్. ముందుగానే మనకు ఏమన్నా చెడు జరగచ్చేమో అన్న వార్నింగ్ కేపబిలిటీస్. ర్యాపిడ్ మెనూవరబిలిటీ అంటే స్టీరింగ్ మన చేతిలోకి వచ్చేయాలి. యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. మెనూవర్, ఓకే, టేక్ ఇన్ టు కంట్రోల్, రెస్టింగ్ ఇట్ ఇన్ టు యువర్ ఆర్మ్స్, WREST. అండ్ జాయింట్ స్ట్రైక్ ప్రొఫిషియన్సీ. ఓకే, మనలో నైపుణ్యం పెంచుకోవాలి. జాయింట్ స్ట్రైక్ పాట్నం కొట్టాలి రెండును. ఇన్ ద డిస్ప్యూటెడ్ రీజన్, ఎక్కడైతే గొడవలు అవుతున్నాయో అక్కడ కొట్టాలి. విత్ వూ ఇన్ చార్జ్ ఇట్ ఈస్ లైక్లీ దట్ ది కాంబాట్ అంటే ఫైటింగ్ ప్రిపేరెడ్నెస్ అండ్ రాజకీయంగా కొహెషన్ కలిసి ఉండడం ఇన్ ద థియేటర్ విల్ బీ. ఇప్పుడు ఇదంతా విల్ బీ ఎలాగండి, సబ్జెక్ట్ టు మోర్ ప్రెషర్ టెస్ట్. మనం ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తేనే కానీ ఈ రెండు ఎలాగున్నాయి, ఏ రెండు, కాంబాట్ ప్రిపేరెడ్నెస్, పొలిటికల్ కోహెషన్ ఇన్ ద థియేటర్. ఇవి ఎప్పుడు బయటకు వస్తాయంటే ఓన్లీ వెన్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ప్రెషర్ టెస్ట్లు. ఆ ప్రెషర్ తట్టుకోగలరా. అండ్ ఫ్రీక్వెంట్ డెమాన్స్ట్రేషన్స్ ఆఫ్ మిలిటరీ మైట్. అవకాశం దొరికితే చైనా ఎంత పవర్ఫుల్ సదర్న్ థియేటర్లోనే చూపెట్టాలి. ఊగర్ ఇన్ ద సదర్న్ చైనా సీ మే బికమ్ ఎ వైటల్ కొలమానం పారామీటర్ దట్ యు మెజర్ అగేన్స్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ. వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, చాకచక్యంగా ఉన్నారు అన్నది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే.
ఆన్ అ బ్రాడర్ లెవెల్, బ్రాడ్గా చూస్తే అంటే నేరోగా కాకుండా వైడ్గా చూస్తే, ద చేంజెస్ రివీల్ ద పిఎల్ఏ రిఫార్మ్స్. ఈ చేంజెస్ ఏంటి బట్టబయలు చేస్తుందంటే పిఎల్ఏలో ఉన్న, లిబరేషన్ ఆర్మీలో ఉన్న రిఫార్మ్స్. రిఫార్మ్ బకెట్ లిస్ట్, అంటే జీవితంలో ఇవన్నీ సాధించాలి అని ఉంటాయి కదా మనిషికి, అలాగే చైనీస్ ఆర్మీకి కూడా ఇవన్నీ సాధించాలి అని బకెట్ లిస్ట్ ఉంది. ఈజ్ నోవేర్ నియర్ ఫుల్ఫిల్. అన్ఫార్చునేట్లీ అది ఎక్కడ దరిదాపుల్లోని ఫుల్ఫిల్ అవ్వలేదు ఆ బకెట్ లిస్ట్. ఇది ఇంకో దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఆల్సో ఇండికేట్స్ ఏంటి, దట్ దిస్ పీరియడ్ ఆఫ్ ఫ్లక్స్ ఎక్సెస్ ఇన్ ద పిఎల్ఏ, ఓకే, విచ్ ఇస్ మార్క్డ్ బై పర్జెస్ అంటే క్లెన్సింగ్, పర్గేషన్ అనే వర్డ్ ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారంటే, వెన్ ఎవర్ పీపుల్ కమిట్ సిన్స్ ఇన్ ఇండియా వి గో అండ్ టేక్ అ డిప్ ఇన్ ద గంగా. సో మన పాపాలన్నీ క్లెన్స్ అయిపోతాయి, కడిగేస్తారు. సో అలాగా, సో విచ్ ఇస్ మార్క్డ్ బై క్లెన్సింగ్ అంటే సిస్టంలో చాలా కడిగారు, అంటే మార్పులు చేశారు, అంటే పాత వాళ్ళందరినీ తీసి కొత్త వాళ్ళు బదులు అక్కడ వీడిని పెట్టి వాడిని మార్చి సో ప్రక్షాళన చేశారు. పర్జెస్ అండ్ రిప్లేస్మెంట్స్, ఇవన్నీ ఎందుకు, మోటివేటెడ్ బై కరప్షన్ స్కాండల్స్. ఇవన్నీ ఎందుకు చేశారు, కరప్షన్ బోల్డ్ అని వార్తలు వచ్చాయి. అండ్ ఇన్ఎఫిషియన్సీ, అబ్బాయి ఆయన పనికిరారండి, సామర్థ్యత లేదు. ఇన్ రిఫార్మ్, ఓకే. సో ఈజ్ నోవేర్ నియర్ ఓవర్. ఇది అయిపోయింది అనుకుంటే కాదు, అసలు దరిదాపుల్లోనే లేరు ఈ మార్పుల దగ్గర. హవెవర్ ఇది ఇలా ఉన్నప్పుడు కూడాను ద న్యూ లీడర్షిప్, కొత్తగా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్టెడ్ టు పుట్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ద థియేటర్స్ కన్సర్న్డ్ ఇన్ ఆర్డర్. లోపల జరుగుతున్న విషయాలన్నింటినీ వాళ్ళు ఏం చేయాలి, దట్ పుట్ ఇట్ ఇన్ ఆర్డర్. సో దాట్ ఎందుకు చేయాలి, మిలిటరీ ఫోర్స్ కెన్ ఇంచ్ క్లోజర్. మిలిటరీ ఫోర్సు మెల్లిమెల్లిగా దే కెన్ ఇంచ్ క్లోజర్. ఎక్కడికి, టు ఇట్స్ గోల్స్ ఆఫ్ బికమింగ్ ఎ వరల్డ్ క్లాస్ వన్ బై మిడ్ సెంచరీ. అంటే 2050 కల్లా వరల్డ్ క్లాస్ అయిపోవాలి. చైనీస్ పిఎల్ఏ లెసన్స్ ఫర్ ఇండియా. ఏమంటారు ఆథర్ గారు, ఇండియా వ్యూ పాయింట్ నుంచి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇట్ ఈస్ ఏబుల్ టు గ్యాదర్ మచ్ ఫ్రమ్ దీస్ చేంజెస్. ఈ చేంజెస్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, గ్యాదర్ చేయొచ్చు. యాజ్ ఫార్ యాజ్ ద నేచర్ ఆఫ్ లీడర్షిప్, ఫస్ట్ ఏంటి, నేచర్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద పిఎల్ఏ ఇస్ కన్సర్న్. యాజ్ ద CCP ఆర్మీ, మిలిటరీ కమాండర్స్ ఆర్ నాట్ జస్ట్ అసైన్డ్, వాళ్ళకు ఉత్తిగా ఏదో వర్క్ ఇచ్చి లేదు, వాళ్ళు మెరిట్ ఎక్స్పీరియన్స్ మీద, బట్ ఆల్సో లాయల్టీ టు ద పార్టీ స్టేట్స్ గోల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, లాయల్టీ, వినయంగా విధి విధేయతలతోని టు ది పార్టీ స్టేట్స్ గోల్స్. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ గోల్స్తో పాటు వీళ్ళు కూడా ఏకీభవిస్తేనే వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చారు అని ఇండియా నేర్చుకోవాలి. అండ్ ప్రయారిటీస్, వీడికి ఇవ్వాలా, వాడికి ఇవ్వాలా. గివెన్ దట్ చైనా ఈజ్ బోత్ ఇండియాస్, మన అందరికీ తెలుసు ఇండియా ప్రిన్సిపల్ శత్రువు, రైవల్, మన కాంపిటీషన్ ఇవ్వగలిగేది చైనా. అండ్ ఇట్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ మిలిటరీ ఛాలెంజర్, వాళ్ళకి సమఉజ్జీగా ధీటుగా నిలబడగలిగేవారు ఇండియా. మస్ట్ స్ట్రైవ్, నౌ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు స్టడీ ద డాక్ట్రినల్ ఎవల్యూషన్. దీని వెనకన ఉన్న అసలు ఏంటి డాక్ట్రిన్, ద థాట్ ప్రాసెస్ ఏంటి ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ద పిఎల్ఏ అండ్ ప్లేస్ ద లీడర్షిప్ చేంజెస్ ఇన్ దట్ కంటెక్స్ట్. ఇండియాలో కూడా ఇవన్నీ చదివి ఇలా ఇంప్లిమెంట్ చేసి ఆ కంటెక్స్ట్లోనే మనం ఏం చేయాలి, మనం మార్పులు చేర్పులు కూర్పులు చేయాలి. ఓకే, సో దట్స్ ద వన్. సో దిస్ ఈస్ ది ఆర్టికల్ టుడే with important words being put in the yellow color or the Brazilian golden color, golden yellow as we say. So follow these classes online. These are very, very helpful for all the job seekers. Okay, a very pivotal role is being played by IAC for all the job aspirants. And I am Srinivas Pulyapudi and my colleague Shankar. We get these classes to you online with the encouragement of the IACE management from Hyderabad. Thank you.